హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు రాయలసీమ స్పెషల్ పండుగారం ఎలా చేయాలో నేర్చుకుందామా? రండి. కావాల్సిన పదార్థాలు: టమోటా, పన్నుమిర్చి, తెల్లవాయలు, ఎర్రగడ్డలు. ఫస్ట్ ప్యాన్ పెట్టి వాటర్ పోసి పన్నుమిర్చి ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ ఏమో అవసరం, కొన్ని వాటర్ పోస్తే సరిపోతుంది. వాటర్ మొత్తం ఇలా ఇంకిపోవాలి, ఒక డ్రాప్ కూడా లేకుండా ఇట్లా ఇంకిపోవాలి. తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇందులోనే టమాటో కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత టమాటో కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మగ్గాలి. ఆనియన్స్ కూడా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీకి వేసే ముందు ఆనియన్స్ తీసి పక్కన తీసి పెట్టుకోవాలి, ఎందుకంటే అవి మిక్సీ వేస్తే కొంచెం స్వీట్ వస్తుంది. అందుకు ఆనియన్స్ పక్కకు తీయాలి. మిక్సీకి వేసే ఫస్ట్ పండుమిరపకాయలు వేయండి. ఒకవేళ కారం అనిపిస్తే దాంట్లో కొబ్బరి పొడి కలపచ్చు. కొంచెం కారం అనిపిస్తేనే, కారం అవసరం లేదు. పండుమిరపకాయలు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్న తర్వాత టమోటా, కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది. అంతే అండి. ఇంకా తిరువాత పెట్టేస్తే అయిపోయి. ఇందులో తెల్లవాయలు మిక్సీకి వేసేటప్పుడు కొన్ని వేసుకుంటాం, తిరువాతలో కొన్ని వేసుకుంటామండి. తిరువాత వచ్చి నార్మల్ అండి. ఆవాలు, ఒట్టిమిరపకాయలు నార్మల్గా ఎలా పెడతాం అలా పెట్టేసి మామూలుగా ఫ్రై చేస్తే ఇంకా అయిపోయిందండి. సంగట్లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, ఏదైనా తినొచ్చు మనం. ఎమ్మి రాయలసీమ పండుగారం రెడీ. రండి తిందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.